వచ్చేది జగన్ ప్రభుత్వం, పోలీసులు జాగ్రత్తగా ఉండాలి అంటూ హాట్ కామెంట్లు చేశారు అంబటి రాంబాబు. కడప జిల్లా వేంపల్లి పిఎస్లో విచారణకు హాజరయ్యారు అంబటి. చంద్రబాబును దూషించిన కేసులో 2 గంటల పాటు ప్రశ్నించారు. అయితే ఒకే నేరంపై మల్టిపుల్ కేసులు పెట్టొద్దని చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో తనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు పెట్టారన్నారు అంబటి రాంబాబు. నేరాలు చేస్తున్న టీడీపీ వారిపై చర్యలు ఉండవా? ఏపీలో 2 రకాల చట్టాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు అంబటి. వేంపల్లి పోలీస్ స్టేషన్లో 25/26 రామ్మునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసిన కేసులో నన్ను పోలీసు వారు విచారణకు రమ్మనగా నేను ప్రత్యేకంగా గుంటూరు నుంచి విచారణకు రావటం జరిగింది. 2 గంటల సేపు నన్ను విచారించారు. ఆ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడ నుంచి నేను మళ్ళా పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరై ఆ విచారణలో కూడా పాల్గొంటాను. మీ అందరికీ చెప్పదలుచుకున్నది విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసు ఈ ఫ్యాక్ట్స్ మీద జనవరి 31వ తారీఖున నేను గుంటూరులో గోరంట్లలో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని కేసు పెట్టారు. ఇక్కడ కూడా అదే. ఈ కేసు ఆల్రెడీ నల్లపాడు పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశారు. నన్ను అరెస్ట్ చేశారు. నన్ను రిమాండ్కి పంపించారు. 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. సేమ్ కేసు ఇది కూడా. ఆ ఫ్యాక్ట్స్, కొత్త ఫ్యాక్ట్స్ ఏమీ లేదు. కొత్త నేరం ఏమి నేను చేసినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. మీకు ఇంకొక విచిత్రమైనది చెప్తా. 36 కేసులు ఇంతకుముందు రిజిస్టర్ చేశారు. సేమ్ ఫ్యాక్ట్స్. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు. 36 కేసులు, 18 రోజులు జైలు, మళ్ళా 2 కేసులు. ఇక్కడ వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు, పులివెందుల్లో కేసు. చట్ట ప్రకారం ఇది వ్యతిరేకం. ఒక నేరం మీద, ఒక నేరం చేసి ఉంటే ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు. ఇది న్యాయస్థానాల తీర్పు ప్రకారం అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. అంబటి రాంబాబుని వేధించాలి, అంబటి రాంబాబుని తిప్పాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రకమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నన్నే కాదు, ఇవాళ చిత్తూరులో పూడి శ్రీహరి, మా జనరల్ సెక్రటరీ, మీడియా చూస్తుంటాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక పోస్ట్ పెట్టాడని ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. మళ్ళా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు బెయిల్ సస్పెండ్ చేశారు. మళ్ళా ఇప్పుడు అరెస్ట్ చేశారు. మళ్ళా బెయిల్ ఇచ్చారు ఇంతకుముందే చిత్తూరు కోర్టు. మళ్ళా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంది నాకు అర్థం కాల. ఒకటి. రెండవది, సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా చూసినటువంటి వ్యక్తి. ఆయన మీద కేసుల మీద కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నారు. ఇన్వెస్టిగేషన్ పేరు మీద ప్రశ్నలు అడుగుతారు. పిచ్చి ప్రశ్నలు, అన్ని పిచ్చి ప్రశ్నలే అడుగుతారు. గంటల తరబడి కూర్చోబెడతారు. అంటే మేము ఒత్తిడికి గురవ్వాలి, మేము భయపడాలి. మేము భయపడతామా? మేము భయపడతామా? రాజశేఖర రెడ్డి వారసులం, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఉడత ఊపులకు భయపడటానికి నేను కానీ, భార్గవరెడ్డి కానీ, మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మా కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఈ సందర్భంగా